ఇక అరవింద ఫోన్ చేస్తుంది. వెంటనే జయదేవ్ హలో అని అనగానే వెంటనే ఇక జయదేవ్ మాత్రం హలో ఏమండి అరవింద నువ్వా ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అరవింద ఏమైపోయావు అని విధంగా అంటూ చాలా బాధపడిపోతూ అడుగుతూ ఉంటాడు. నేను అవన్నీ కూడా మీతో నేను వచ్చాక మాట్లాడతానండి అరవింద. నేను మళ్ళీ నిన్ని మాట వింటానని అనుకోలేదు. ఎక్కడికి వెళ్ళావో ఏమైపోయావో అని చాలా బాధపడిపోయాను అరవింద. అవునా అండి, సరే అండి, నేను అవన్నీ మీతో నేను ఇంటికి వచ్చాకే మాట్లాడతాను. ఇప్పుడు నేను మీతో ఏం మాట్లాడలేను. ముందు లక్ష్మి ఉందా రవింద. అమ్మ లక్ష్మి త్వరగా రా అమ్మా, ఎక్కడ ఉన్నావు అని అంటూ ఉంటే వస్తున్నాను మావయ్య అని అంటూ వెంటనే ఇక లక్ష్మి వస్తుంది. ఏమైంది మావయ్య, ఏం జరిగింది? అరవింద నీతో మాట్లాడతానని అందమ్మా అని అనగానే లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి అంతలో పైనున్న జయదేవుని మనీష చూసి ఆంటీ ఒకసారి ఇలా రండి. ఏమైంది మనీష, ఏం జరిగింది? ఒకసారి అటుక లుక్కేయండి ఆంటీ. ఏంటంటీ? జయదేవ్ అంకుల్ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. మనం క్రిందికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది కదా. పద మనీష మనం వెళ్ళి చూద్దాం అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి క్రిందికి వెళ్తారు. అత్తయ్య అన్న పిలుపు నువ్వు మర్చిపోవని నాకు తెలుసమ్మా. నువ్వు నా కోసం ఎంత ఆరాట పడుతున్నావో కూడా నాకు తెలుసు అత్తయ్య. మళ్ళీ నేను మీ మాట వింటున్నాను, మీ మాటను నేను వినగలుగుతున్నాను. చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు అవన్నీ నేను ఇంటికి వచ్చాక మాట్లాడతానమ్మా లక్ష్మి. నువ్వు వెంటనే మిత్ర ఉంటే మిత్రకు ఫోన్ ఇవ్వు. ఇక్కడే ఉన్నారు అత్తయ్య, మాట్లాడండి, అత్తయ్య గారు మీతో మాట్లాడతారట అని అంటూ మిత్రకు వెంటనే లక్ష్మి ఫోన్ ఇవ్వగానే ఆ మాట విన్న మనీష ఒక్కసారిగా షాకింగ్గా ఉండిపోతుంది. అసలు ఆ అరవింద ఆంటీనే భూమి మీద లేకుండా లేపేయాలని అనుకున్నాను కదా. మరి ఇప్పుడు ఇలా మళ్ళీ ఫోన్ చేసి వస్తానని షాక్ ఇస్తుందేంటి? అరవింద ఆంటీ ఇక్కడికి వస్తే ఇక అంతే సంగతి. ఇక నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోతాయి. మిత్ర ఈ ఇంటి నుండి గింటిస్తాడు. ఏం చేయాలి అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొంప తీసి చంపాలని చూసింది నేనే అని మిత్రకు అసలు విషయాన్ని చెప్పేస్తుందా అని చాలా కంగారుగా చూస్తూ ఉండిపోతుంది. ఇక అప్పుడే అమ్మ త్వరగా రా అమ్మా, నీకోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు వస్తున్నావమ్మా? ఎల్లుండి వస్తున్నాను మిత్ర. అలాగే మనీష ఉందా? మనీష ఉంటే మనీషకి ఫోన్ ఇవ్వు. చెప్పండి ఆంటీ. బాగున్నారా ఆంటీ? బాగున్నాను మనీష. నువ్వు ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నావు కదా. నేను ఎల్లుండి వస్తున్నాను, నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి. నేను వచ్చాక నువ్వు ఆ ఇంట్లో ఉండాలా వద్దా అని నేను చెప్తాను. నువ్వు చెప్పాక నువ్వు ఆ ఇంట్లో ఉండడమా వెళ్ళడమా అనేది నేను చూసుకుంటాను అని ఈ విధంగా అరవింద అనగానే ఒక్కసారిగా మనీష షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. సరే ఆంటీ, త్వరగా రండి ఆంటీ అని అంటూ ఇక కాల్ని కట్ చేయబోతూ ఉంటే ఇలా ఇవ్వు, అక్కతో మాట్లాడతాను. అక్క త్వరగా రాక్క, వస్తున్నాను దేవయ్య అని. నేను వచ్చాక అందరి సంగతులు తేల్చే సమయం ఆసన్నమైంది అని విధంగా అంటూ ఇక వెంటనే అరవింద అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటుంది కాల్ కట్ చేసి. ఇక మరోవైపు మాత్రం లక్ష్మి, జయదేవ్, మిత్ర చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇన్నాళ్లకు అత్తయ్య గారు రాబోతున్నారు, నాకు చాలా సంతోషంగా ఉందండి. అవును, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని మిత్ర కూడా చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మనీష చాలా కంగారు పడిపోతూ రూమ్లోకి వెళ్తుంది. ఆంటీ ఇప్పుడు ఆంటీ వచ్చారంటే ఇక అంతే సంగతి, మన గుట్టు రట్టవుతుంది. ఇప్పుడు ఎలా ఆంటీ, ఏం చేద్దాం ఆంటీ అని మనీష అంటూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు మనీష, ఏం చేద్దాం, ఏం చేయాలని అనుకుంటున్నావు అని అంటూ ఉంటే ఏం చేయాలంటే ఏం చేయాలో కూడా పాలు పోవట్లేదు అని చాలా కంగారు పడిపోతూ అంటూ ఉంటుంది. ఎల్లుండి ఎలాగో ఆంటీ వస్తుంది కదా, ఆంటీని ఇంటికి రాకుండా చేసేస్తే సరిపోతుంది కదా. ఆల్రెడీ మా అక్క మామూలుగా రాదు, ఎందుకంటే బలగంతోనే వస్తుంది. నువ్వు ఏమీ చేయలేవు, మా అక్కని నువ్వు ఆపలేవు. మరిప్పుడు ఎలా అంటే ఏం జరుగుతుందో వేచి చూడటం తప్ప ఏం లేదు మనీష, చెయ్యటం ఏం లేదు అనే విధంగా అంటూ ఉంటే ఎల్లుండి అరవింద రాబోతుంది. అవును మావయ్య, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక వెంటనే ఇల్లంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా రెడీ చేస్తూ ఉంటారు. ఇక దేవయాని మనీష మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అక్క వస్తే ఇక అంతే సంగతి, నాకు కూడా ఈ ఇంట్లో చోటు ఉండదా? నేను జానుకు చేసిన అన్యాయాన్ని
తలుచుకుంటేనే భయంగా ఉంది మనీషా. ఏం చేయాలో కూడా పాలు పోవట్లేదు. ఏమో ఆంటీ, ఏం జరుగుతుందో ఏంటో. ఎన్ని చేసినా సరే నా కడుపులో బిడ్డ ఉంది కాబట్టి మిత్ర ఖచ్చితంగా నన్ను యాక్సెప్ట్ చేసి తీరుతాడు. చేసేలా చేస్తాను ఆంటీ. అవసరమైతే డాక్టర్ని కూడా మాయ చేసి నేను అబద్ధపు సాక్ష్యాలను చెప్పించగలుగుతాను అని మనీషా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అరవింద ఫ్లైట్ దిగుతుంది. వెంటనే మిత్రకు ఫోన్ వస్తుంది. ఎవరికీ చెప్పకుండా త్వరగా రా మిత్ర, ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు అని ఈ విధంగా చెప్పగానే సరే అని ఈ విధంగా అంటూ వెంటనే ఇక సరే అమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. మిత్ర ఫోన్ పెట్టేసి డైరెక్ట్ ఆఫీస్ పని మీద వచ్చేసాయి. త్వరగా నన్ను పికప్ చేసుకొని ఇంటికి తీసుకొనిరా. సరే అమ్మ అని విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే అసలు అమ్మ ఎందుకు అలా అంటుంది? అమ్మకి ఏమైనా థ్రెట్ ఉందా? అలా ఎందుకు మాట్లాడుతుంది? అసలు ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక వెంటనే మిత్ర అరవింద కోసం బయలుదేరగానే ఇక మనీషా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే మిత్రతో మాట్లాడాలి ఆంటీ రాకముందే అని అంటూ మిత్ర రూమ్లోకి వెళ్ళి చూసేసరికి మిత్ర కనిపించడు. మిత్ర ఏంటి ఇంట్లో కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళుంటాడో అనే విధంగా అనుకుంటూ వెంటనే రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటే అంతలో లక్ష్మి వస్తుంది. ఏంటి మనీషా, ఏం వెతుకుతున్నావు? ఎవరి కోసం వెతుకుతున్నావు? ఇక నీ నూకలు చెల్లిపోతున్నాయి. మా అత్తయ్య గారు రాబోతున్నారు. నిజాలేంటో అన్నీ మా అత్తయ్య నీ గురించి తేల్చి చెప్పబోతున్నారు. ఇక ఈ ఇంట్లో ఉండే స్థానం నీకు ఎప్పటికీ ఉండదు మనీషా. అలా అనుకుంటున్నావేమో. నేను ఏదైనా చేయగలను. చూస్తూ ఉండు లక్ష్మి, నేనేం చేస్తానో నీకే తెలియదు. సాక్ష్యాలనే తారుమారు చేయగలను. నేనేంటో చూపిస్తాను అని కోపంగా మనీషా అంటూ ఉంటుంది. ఇక అదే సమయానికి మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. కార్ ఆగగానే వెంటనే కార్ నుండి అరవింద దిగగానే ఇక మనీషా చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది, వణికిపోతూ ఉంటుంది. అంతలో అత్తయ్య గారు వచ్చారా అనే విధంగా అంటూ ఎంతో సంతోషంగా ఇంట్లోకి ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే అరవింద, మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత నిన్ను చూడగలుగుతున్నాను, చాలా సంతోషంగా ఉంది అని అంటూ వెంటనే ఇక తీసుకెళ్తూ ఉండగా మీరు ఇక్కడే అందరూ ఉండాలి. ఒక్కొక్కరివి నిజాలు బయట పెట్టే సమయం ఆసన్నమైంది. ఇక నాకు ఓపిక లేదు. నా కుటుంబంలో నా వంశం మాత్రమే ఉండాలని నేను అనుకుంటున్నాను. మిత్ర, నువ్వు నా మాటను గౌరవిస్తున్నావా లేదా? ఒక్కటి చెప్పు. అమ్మ, నువ్వెలా అంటే అలా. అయితే నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఇంట్లో ఎవరెవరు ఉండాలో ఉండకూడదో ఇప్పుడు నేను చెప్తున్నాను. ఈ ఇంట్లో జాను, వివేక్, లక్ష్మి, మిత్ర మనము మాత్రమే ఉండాలి. ఈ ఇంట్లో ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు అని విధంగా అనగానే ఏంటంటే ఏమంటున్నారు? నేను ఉండకూడదా అని మనీషా అంటూ ఉంటే అంతలో దేవయాని కూడా ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? నేనెందుకు ఈ ఇంట్లో ఉండకూడదు? మీరు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇంట్లో ఉండే హక్కు లేదు. మీ గురించి చెప్పమంటారా లేదంటే కామ్గా వెళ్ళిపోతారా అని అనగానే మనీషా దేవయాని చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉండిపోతారు.